లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు, అదే మ్యామ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది, అంటే బిజినెసెస్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు. అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు, ఇది పెట్టుకున్నాక చాలా మంచి, అంటే ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఏ ఆస్ట్రాలజర్ గా మీరేమంటారో వివరించండి. తప్పక. జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిష్టి తీస్తూ ఉంటాం. దేంతో తీస్తారు? ఉప్పుతో తీస్తాం. అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది, కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి, అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవి ఏంటి, జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్. సో కాంపోజిషన్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది. అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే. లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి. అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి, నేనేమో ఈ రాశిలో పుట్టాను, ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు. అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తాడు. అంటే ఎందుకు, అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు, హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎంత పవర్లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే పవర్ దేనికి వస్తుంది, ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతి రత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అని, శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతి రత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్న ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట.
అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఓకే. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ని చూసి, అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మ్యామ్, ఇప్పుడు సింహరాశి వారు ఏ జాతిరత్నం వేసుకుంటే ఎలా ఉంటుందో వివరించండి. తప్పక ఏంటంటే సింహరాశి వాళ్ళకి జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే కెంపులు అన్నమాట. పింక్ కలర్ లో ఉంటాయి, అవే కొంచెం రెడ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి, మనం జాతక రీత్యా మనం చూసి కలర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కట్, కలర్, క్లారిటీ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కల్మషం ఉండకూడదు అని నేను ముందు నుంచి చెప్తున్నా. కల్మషం అంటే ఏంటి, ఎక్స్ట్రా మినరల్స్ అంటే ఏంటి, దాంట్లో ఏమో నలుపు ఉండడం కానీ లేకపోతే ఏదైనా చెత్త అన్ను నేను కల్మషం అంట, అందుకనే ఉండడం అనేది ఉండకూడదు. అలాగే ఏంటంటే క్రాకులు కూడా ఉండకూడదు అనమాట. ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు అంటే ఏంటి, ఈ రాశి వాళ్ళు కాకుండా సన్ ఈ రాశికి అధిపతి ఏమో సూర్యుడు అయ్యాడు, సూర్యగ్రహం ఏమో ఉచ్చంలో ఉన్నదేమో మేషంలో ఉచ్చంలో ఉంటుంది. చాలా మంది పాలిటీషియన్స్ కూడా ఈ రాశిలోంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అలాగే మన CEO లెవెల్ కానీ లేకపోతే ఉన్నత స్థాయి అంటే డైరెక్టర్ లెవెల్స్ కానీ, ఒక లెట్స్ ఒక కాలేజ్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అధిపతులు అవ్వడం కానీ, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్స్కి అధిపతులు అవ్వడం కానీ, కంపెనీకి అధిపతులు అవ్వడం కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇప్పుడే కొత్తగా కెరియర్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇంకా పైకి రావాలి, లైఫ్లో నేను ఇంత సాధించాలి అనుకున్న వాళ్ళందరికీ మనం ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కెంపులు అనేవి ఇస్తూ ఉంటాము. ఇదేంటంటే 3 క్యారెట్స్ పైనే చెప్తూ ఉంటాం అనమాట. ఇది కూడా పసిడిలోనే వేసుకోవాలి. ఎక్కువ మనం రింగ్ ఫింగరే చెప్తాము. అండ్ ఆల్సో ఎప్పటికైనా రైట్ హ్యాండే ఎక్కువ చెప్తాం, ఎందుకంటే ఏ చేతికి వేసుకోవాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు సూర్యుడేమో మనకి మేషంలో ఉచ్చం అవుతారన్నాను, అప్పుడు కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ప్లస్కి ప్లస్ ఇంకేంటి డబుల్ ప్లస్ అవుతుంది కదా, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇవన్నీ మనం జాతిరత్నాలు ఇవ్వడం ఎందుకంటే ఇంకా స్ట్రెంగ్త్ చేయడానికి, జాతకాన్ని స్ట్రెంగ్త్ చేయడానికి, అలాగే పాజిటివ్ రిజల్ట్స్ మనం తేవడానికి, ఎక్కువ తేవడానికి మనం చెప్తూ ఉంటాము. ఇది కూడా ఒక సండే వేసుకోమని చెప్తాం. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పూజ చేసుకొని పూజలో పెట్టి వేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని ఇవన్నీ చేస్తున్నామంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావాలి. అదొకటి కాకుండా సూర్యదశ వచ్చినప్పుడు తప్పక ఇలాంటివి వేసుకుంటే ప్లస్కి ప్లస్ ఇంకా చేకూడుతుంది, మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. తప్పక జెమాలజిస్ట్ని సంప్రదించి తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే జాతక రీత్యా అది మనకి పడుతుందో లేదా, ఇది మనకి ఈ రత్నం వేసుకుంటే నేను ఉన్నత స్థాయికి రాగలనా లేదా అని జాతకం చూసిన తర్వాత మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కొంచెం లాంగ్ టర్మ్ వేసుకోవాల్సిన జాతిరత్నాలు. ఇవాళ వేసుకొని 1 నెలలో తీసేయడమో 2 నెలల్లో తీసేయడమో జరగదు, లాంగ్ టర్మే ఇస్తాము. అందుకోసం అవన్నీ చూసుకుని జాగ్రత్త పడి వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలా వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి లైఫ్లో మీరు అనుకున్నది సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ వేసుకుంటే ఇంకా చేకూరుతుంది అనమాట. కాలం అనేది కలిసి వస్తుంది, టైం అనేది కలిసి వస్తుంది అని చెప్పచ్చు.